మొన్న ఇంకోటి కూడా పెట్టాడు. అసలు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి తర్వాత టీటీడీకి ₹1 ఏం సంబంధము? భానుప్రకాష్ రెడ్డి గారు స్పందించాలంట. భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు స్పందించాలంటే, ఆ రోజు మీరు తిరుపతికి చేస్తామంటే అడ్డుకున్నారా? తిరుపతికి టీటీడీ సొమ్ము దుబ్బుతుంటే అడ్డుకున్నాడు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఫస్ట్ నువ్వు ఆధారం ఫస్ట్ తెలుసుకోండి అయ్యా. అసలు ఏంటి, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాని మీద అవగాహన తెచ్చుకోండి. మీ నాన్నగారు సీనియర్ పొలిటీషియన్, 40 ఏళ్ళు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి అదేదో సామెత పండిత పుత్ర పరమసుండ అనే ఆ మాట మీరు ఎందుకు అనిపించుకుంటున్నారని అడుగుతున్నావు. మీ నాన్నగారులన్నా అడిగి తెలుసుకో. నేను ఈ సబ్జెక్ట్ మీద వెళ్తున్నా ప్రెస్ మీట్కి, ఈ సబ్జెక్ట్ మీద నేను కార్యక్రమాలు చేస్తాను, దీని మీద ఏంటి ఇది పరిస్థితి అంటే ఆయన ఏదో కొద్దిగా సలహా ఇస్తారు కదా. అన్ని పోయిన 1-2 ఇస్తారు కదా. నీ మీద అమితమైన ప్రేమ కదా, ఈ తిరుపతి ప్రజల మీద నెత్తిన వృద్ధాలని ఆయన తాపత్రయపడుతున్నాడు కదా. అయ్యా, ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఎస్జిఎస్ కాలేజ్ ఉంది, పద్మావతి డిగ్రీ కళాశాల ఉంది, టీటీడీలో ఇన్ని కళాశాలలు ఉన్నాయి, దీనికి ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రా కావాలి పిల్లలు ఆడేదానికి అని చెప్పి రాసిన లేఖ గవర్నమెంట్ 2001 రావత్ గారు సీనియర్ ఐఏఎస్. దాని తర్వాత దాని మీద ఆ రోజు ఎస్టిమేషన్ కాపీ పంపిమని, ఎంత ఖర్చు అవుతుందని గవర్నమెంట్ నుంచి లేఖ వస్తే ఆ లేఖకు సంబంధించి ₹4,50,00,000 ఎస్టిమేషన్ కాపీ. దానికి సంబంధించి ఒక ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ ఏంటంటే టీటీడీ ₹3,50,00,000, స్పోర్ట్స్ అథారిటీ ₹1,00,00,000, అంటే ₹4,50,00,000. దీని యూజ్ టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఎంప్లాయీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళు ఆడుకునేదానికి ఈ అకాడమీ ఈ